సీఎం రేవంత్ రెడ్డి కాక నువ్వు పైసలు ఉన్నోళ్ళనేమో లోపలికి రానిచ్చుకుంటా అనంటివి, పైసలు లేని వాళ్ళేమో గేటు బయట నిలబెడతా అనంటివి. అన్నట్లనే చెప్పినట్లనే చేస్తున్నావు కదనే కాక. కలుస్తలేడు సార్. మేము రేవంత్ రెడ్డి పటేల్ వాళ్ళ ఊరోళ్ళం సార్. మా మేనమామ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్. మా పిల్లది ఉద్యోగం పోయింది, కొడుకుది తల్లిది పోయింది. పటేల 6 నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ నిన్న ఉపాసం ఉండి కింద పడ్డా సార్. ఇంతకు ముందు నేను జారి తిండి లేక మా పరిస్థితి అట్లుంది సార్. రేవంత్ రెడ్డి ఇంటి కాడికి వచ్చే కింద పడ్డా. ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్లు వచ్చి ఓం ఈడ కూర్చోవద్దు లే అని అంటే ఆ లేడీ హోమ్ గార్డ్ వచ్చి ఈడ కూర్చోవద్దమ్మా, సీఎం సార్ ఇక్కడ వస్తాడు, నువ్వు లేని నుంచి అంటే ఏడ్చుకుంటూ వచ్చాడు కూర్చో. మా పటేల్ గెలిస్తే మా ఉద్యోగం మాకు ఇస్తాన్నాడని ధైర్యంతో నేసినాము. ఇప్పుడు నన్ను చీప్గా చూసి నోటికి వచ్చినట్టు తిడుతున్నారు సార్.